పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నాన్న కథ చెప్పవా? హే రేయాంష్, ఈరోజు నేను చెప్పే కథ పేరేంటంటే తాత మనవరాలు. అవును, ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. అతను చాలా మంచివాడే, కానీ అతనికి కోపం ఎక్కువ. ఒకసారి అడవిలో వేటకు బయలుదేరాడు. అదే సమయంలో రామయ్య అనే ఒక ముసలివాడు కట్టెల కోసమని అడవికి వచ్చాడు. చెట్టుపైకి ఎక్కి కట్టెలు కొట్టసాగాడు. రాజు జంతువులను వేటాడుతూ ఆ చెట్టు కిందకు వచ్చాడు. సరిగ్గా అదే సమయానికి రామయ్య నరుకుతున్న చిన్న చెట్టు కొమ్మ విరిగి సరిగ్గా కింద ఉన్న రాజు చెయ్యి మీద పడింది. అంతే, రాజుకు దెబ్బ తగిలింది. అబ్బా, ఎవడ్రా చెట్టు పై నుండి నా మీద, నేను రాజు అని తెలిసి కూడా నా మీద ఎవడ్రా ఇంత కొమ్మను వేశాడు అని కోపంగా పైకి చూశాడు. అంతే, ఆ పైన ఉన్న రామయ్య కనిపించాడు. వెంటనే రాజుకు చాలా కోపం వచ్చింది. సైనికులారా, ముందు అతన్ని కిందికి దించి అతన్ని వెంటనే జైల్లో పడేయండి అని కోపంగా అన్నాడు. అన్న వెంటనే భటులు రామయ్యను బంధించి జైలుకు తీసుకొని వెళ్ళారు. రామయ్యకు ఒక మనమరాలు ఉంది. ఆ పాప చాలా తెలివైంది. ఎలాగైనా సరే వాళ్ళ తాతయ్యను విడిపించాలి అని అనుకుంది. కొన్ని రోజుల తర్వాత గుర్రం ఎక్కి మరలా రాజు వేటకు బయలుదేరాడు. ఒక చోట ఒక జింక కనబడింది. బాణం ఎక్కుపెడుతూ వేగంగా ఆ జింకను వెంటాడాడు. అదే సమయంలో ఆ పాప పరిగెత్తుతూ దారికి అడ్డం వచ్చింది. రాజు చూసుకోలేదు. గుర్రం తగిలి పాప కింద పడిపోయింది. బాగా దెబ్బలు తగిలాయి ఆ పాపకు. ఆ పాప రాజు వైపు కోపంగా చూసి, నాకే గనక పవర్స్ ఉంటే, అధికారం ఉంటే ఈ పాటికి నిన్ను ఉరి వేసేదాన్ని, నిన్ను కూడా జైల్లో పెట్టేదాన్ని అని రాజుతోటి కోపంగా అంది ఆ పాప. ఆ మాటలకు రాజు, అదేంది పాప, అంత మాటలంటావు? పొరపాటున జరిగిన దానికి నన్ను జైల్లో పెడతావా, ఊరేస్తావా? అయినా సరిగ్గా ఆ సమయానికి గుర్రం ముందుకు రావడం నీ తప్పే కదా అని అన్నాడు. ఆ మాటలకు ఆ పాప, రాజా, పేదవాళ్ళకైనా రాజులకైనా నీతి ఒకటే కదా అంది. అవును పాప అని అన్నాడు రాజు. అయితే మీకు కూడా ఉరి వేయాల్సిందే, మిమ్మల్ని కూడా జైల్లో పెట్టి ఉరి వేయాల్సిందే అని అంది ఆ పాప. వారం కిందట ఒక ముసలాయన చెట్టుపైకి ఎక్కి కొమ్మలు కొడుతూ ఉంటే మీరు ఆ చెట్టు కిందికి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు. పొరపాటున పైనుండి ఆ చెట్టు కొమ్మ విరిగి మీ చెయ్యి పైన పడింది. అంతకే మీరు కోపం తెచ్చుకొని ఆ ముసలాయనను జైల్లో బంధించారు. మరి ఇది న్యాయం కాదు కదా అని చెప్పింది. వెంటనే రాజు, అరే నిజమే కదా, నేను చేసింది కూడా పొరపాటే కదా, ఆ ముసలాయన కావాలని నా మీద చెట్టు కొమ్మ వేయలేదు కదా, పొరపాటున నేను ఆ సమయానికి అక్కడికి వెళ్ళడం వల్ల ఆ చెట్టు కొమ్మ నా మీద విరిగి పడింది కదా అని అనుకొని భటులకు చెప్పి వెంటనే ఆ ముసలివాడిని విడుదల చేశారు. అందుకే మనం కోపంలో తీసుకునే డెసిషన్స్ వల్ల ఇతరులు చాలా బాధపడతారు, మనం కూడా తర్వాత బాధపడాల్సి వస్తుంది. అందుకే కోపములో ఎలాంటి డెసిషన్స్ మనం తీసుకోకూడదు అనేది నీతి కథ ద్వారా తెలిసింది. ఇంతటి మంచి కథను రాసిన వాళ్ళు, రాజు మంచివాడైపోయాడు. రాజుకు కూడా కోపం తక్కువ చేసుకున్నాడు అండ్ కోపంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు అని అర్థమైంది రాజుకు కూడా. ఇంతటి మంచి కథను రాసిన వారు అది చెప్పనిరా, ఇంతటి మంచి కథ రాసిన వారు ఎవరు? ఇంతటి మంచి కథను రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్ గారు. ఇప్పుడు చెప్పు నీ డౌట్స్ ఏంటో. పేదవాడు జైల్లో నుంచి ఆ పేదవాడిని విడుదల చేసిండు. కథ కంచికి, మనం ఇంటికి. నెక్స్ట్ అప్పుడు చాలా బహుమతులు ఇచ్చి పంపించండి. ఇది కథ ఇంకొంచెం రేయాన్స్ యాడ్ చేస్తున్నాడు.